బాగా బాగా ఆకలి అవుతూ అన్నం దొరకలేక నకనకలాడిన సందర్భాల్లో అసలుకి ఎలా ఉంటుంది ఆ ఫీల్ అసలుకి? ఒకసారి ఇట్లనే పోలీసులు దాడి చేశారు, ఒక అతనికి గాయాలైన వర్షాకాలం. మళ్ళీ ఇట్లా అంటే ఇప్పుడు ఇదేమో ఎండాకాలం జరిగిన దాడి, కాళ్ళ పొక్కులు వచ్చింది. అటు గూడూరు ప్రాంతంలో నర్సంపేట మహబూబాద్ ఏరియాలో ఒక అతనికి కాల్పులు అయినాయి. పోలీసులు వెళ్తుంటే వాళ్ళు ఎవరు అనుకొని మేమే పిలిచినాము. అంటే జనరల్గా వాళ్ళేమో వెళ్తా ఉన్నారు, మేమేమో వాళ్ళకి అర్థం కావట్లేదు మాకెవరు అనేది. మేము రోడ్ ఎక్కినాం, వాళ్ళు రోడ్ మీద పిలిస్తే కాల్పులు చేస్తే గాయాలైనాయి మన వాళ్ళకు. అందరు పాపం చెల్లా చెదరైపోయారు. ఇంకా నాతో ఒక ఇద్దరు ఉండే, వాళ్ళని తీసుకొని అడవిలో రాత్రంతా తిరుగుతా ఉంటే అసలు దారి దొరకని పరిస్థితి. దాని నుంచి తప్పించుకొని ఒక దారులు తెలిసి ఉంటాయి కదా. అంటే మేము కొత్తగా వెళ్ళినటువంటి నేను కొత్తగా విస్తరించినాం ఆ ప్రాంతం. అప్పటికి అటు వెళ్ళలే. అంటే చీకట్లా కూడా అంటే వర్షం పడుతుంది బోర్న, ఫుల్ అడవి కూడా పచ్చగా, జూన్ జూలైలో ఆ ప్రాంతం. అసలు ఒక 2 రోజుల నుంచి బయటికి రాకుండా ఎక్కడికి పోతే ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితి. ఇంకో 3వ వ్యక్తి లేరు. అంటే 2-3 ఉన్నాము, ఇంకోరేమో గాయాలైనాయి, ఒకరేమో ఎవరో ఒకరు ఉండాలి ఎంట. బయటకు వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చే వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. అట్లాంటి టైంలో కూడా 2-3 రోజులు ఎప్పుడైనా బాగా ఆకలి అవుతుంటుంది, అన్నం వచ్చింటుంది, ముద్ద నోట్లో పెట్టుకునేటప్పుడు ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ మూమెంట్లో ఎప్పుడైనా జరిగినాయా? అట్లా ఎప్పుడు జరగలేదండి, పరిస్థితి ఎప్పుడు రాలేదు. జనరల్గా మార్నింగ్ లేదా నైట్ ఎట్లా పోతుంది. అడవుల్లో ఈ వన్యప్రాణులు ఉంటాయి కదా, వన్యప్రాణులు ఉంటాయి, పాములు ఇవన్నీ తిరుగుతుంటాయి. వాటి నుంచి ఎలా తప్పించుకుంటారు అసలుకి? ఇప్పటి వరకు అయితే ఏమో కానీ అసలు ఇంతవరకు మాకు అట్లాంటి పరిస్థితి రాలే. ఈ రోజు కూడా తేలు కుట్టడము, పాము కుట్టడము. జనరల్గా ఇప్పుడు ఏదన్నా ఊరంట పోతుంటేనే భయం అనిపిస్తుంది, కానీ అప్పుడు మాత్రం ఏ రోజు కూడా పాము వస్తుందేమో నైట్ పక్క అంటే పుట్టలు ఉంటాయి. పుట్ట మేము జనరల్గా ఏంటంటే అక్కడ పడుకున్నప్పుడు ఏదో ఒక షెల్టర్ చూసుకోవాలి, ఒక సెక్యూరిటీ, ఒక చెట్ట, ఒక పుట్ట చూసుకుంటే ఏదైనా కాల్పులు అయినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం చేయడానికి. కానీ అట్లా పుట్టల దగ్గర పడుకున్నా ఎప్పుడు అసలు ఆ భయం అనేది ఏ కోశాన కూడా రాలేదు. ఉద్యమం అనిపిస్తుంది, అట్లా ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు అంటే మేము తిరిగేదంతా అడవి ప్రాంతాలే కాబట్టి ఇప్పుడు ఏదైనా చీకటి అయితే అయ్యో ఏమన్నా ఉంటుందేమో, పాము ఉంటుందో అనిపిస్తుంది. అదే అనిపిస్తుంది. అంటే పోయింది అనుకున్న ప్రాణం తిరిగి వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ చావు అంచుల వరకు ఏ రోజు వెళ్ళారా? ఒకరోజు ఇట్లనే పోలీసులు దాడి చేసిండ్రు. పోతూ ఉంటే అది బావి, ఎండిపోయిన బావి. అసలు కొంచెం ఒక కాలు పడ్డది నాది ఇటు సైడ్, టక్కున ఎవరు వెనక నుంచి చూసి లాగేసాం, లేకుంటే అందులో పడేటోళ్ళం మేము. అంటే అది నాకు అనిపించేది. అది తర్వాత చూస్తే అది పెద్ద బావి. అసలు చచ్చిపోతే పోలీసు వాళ్ళ చేతిలో చచ్చిపోయినా బాగుండేది, కానీ ఈ బావిలో పడి చచ్చిపోవడమే అనిపించింది. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, అది వాళ్ళ నుంచి కొద్దిగా పక్కకు వచ్చేసినాం. మేము రోడ్డు మీద ఉంటే రాగానే పక్కకు వచ్చేసినాం. వస్తుంటే చేన్లలో పెద్ద బావి ఉంది, అది ఎండిపోయి ఉంది. వస్తా ఉన్నాం, కథం కొంచెం ఇట్లా పోయింది కాలు, ఇంకో కాలు వెళ్ళేమన్నా వెనక వాళ్ళు ఇట్లా లాగేసారు. అది అంటే పోలీస్ కాల్పుల కంటే కూడా అది డేంజర్ అనిపించింది. అంటే మామూలుగా చచ్చిపోతున్నాం కదా అనిపించింది. చావులో కూడా వీరత్వం ఉండాలి అనుకునే వాళ్ళం, పోరాటం చేసి చావాలి. అదే అంతే కదా, పోయిందే పోరాటం కదా. ఆ యుద్ధంలో చనిపోతే ఏం కాదు. ఏమి సాధించాలని పోయారు, ఏమి సాధించారు ఉద్యమంలో? ఉద్యమంలో అంటే వాస్తవానికి మన వాళ్ళు ఆ రోజులలో చెప్పినటువంటిది చాలా గొప్పగా, నూతన ప్రజాస్వామిక విప్లవం, ప్రజలందరికీ ఈక్వాలిటీ, పేదరికం లేని సమాజము, మనం అంటే కొంతమంది భూస్వాముల దగ్గర 1000 ఎకరాల భూములు, పేదవానికి కనీసం, ఇవన్నీ చెప్తే వెళ్ళినాము. అయినా సరే ప్రాక్టికల్గా నేను ఎప్పుడు కూడా నా ఉద్యమ కాలాన్ని నేను కించపరచుకోను, తప్పు అని కూడా నేను అనుకోను. ఈ రోజుకి ఆ ఉద్యమ కాలాన్ని ఆ జీవితం గౌరవప్రదంగానే ఉంది, గౌరవప్రదంగానే బయటకు వచ్చినాం. అది చేసినంత కాలం కూడా ఓకే. అది ఉద్యమకారుల యొక్క పోరాటాల మూలంగా చాలామంది ఈరోజు అడవి గ్రామాలలో ఎంతో అంతో భూములు వారి చేతిలో ఉన్నాయి, సాగు చేసుకోగలుగుతున్నారు. చాలామంది అంటే కొంతమంది చేతిలోనే ఉండేది ఒకప్పుడు భూమి, ఈరోజు చాలా మందిలోకి వచ్చింది. ఉద్యమకారుల మూలంగానే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.